అధర్మం ముందు నిలబడటం, గెలవలేనని తెలిసినా పోరాడటం, అదే నిజమైన ధైర్యం. జటాయువు రావణుడితో గెలవలేనని తెలుసు, కాని పోరాడాడు. ఎందుకంటే భవిష్యత్తు తరాలు తనను పిరికివాడని అనకూడదని. రావణుడు అతని రెక్కలను తెంచాడు. శరీరం రక్తమోడుతోంది. మృత్యువు దగ్గరకు వచ్చింది. కాని జటాయువ అన్నాడు, ఓ మృత్యువా, ఆగు. నేను సీతామాత సమాచారం శ్రీరాముడికి చెప్పే వరకు నన్ను తాకవద్దు. మరణం కూడా అతన్ని తాకలేక వణికింది. చివరికి ప్రభువు ఒడిలో ప్రాణం విడిచాడు జటాయువు. శ్రీరాముడు ఏడుస్తున్నారు. జటాయువు చిరునవ్వుతో ఉన్నాడు. ఇక మరోవైపు భీష్ముడు, ఇచ్ఛామరణ వరం పొందిన మహాయోధుడు. 58 రోజులు బాణాల అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూశాడు. కళ్లల్లో కన్నీళ్లు. అక్కడ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నిలిచాడు. ఎందుకు ఈ తేడా? జటాయువు ఒక స్త్రీ గౌరవం కోసం ప్రాణమిచ్చాడు. భీష్ముడు ద్రౌపది అవమానాన్ని చూశాడు, కాని అడ్డుకోలేకపోయాడు. ఒకడు పోరాడి ఓడిపోయాడు, మరొకడు మౌనం వహించి గెలిచినా ఓడిపోయాడు. అందుకే జటాయువుకు ప్రభువు ఓడి లభించింది. భీష్మునికి బాణాల పాన్పు దొరికింది. జీవితంలో తప్పు చూస్తూ మౌనం వహిస్తే మన గతి భీష్ముడిలా అవుతుంది. ధర్మం కోసం నిలబడితే మన కీర్తి జటాయువులా నిలిచిపోతుంది. సత్యం కొన్నిసార్లు కలత చెందుతుంది, కాని ఎప్పటికీ ఓడిపోదు. సత్యమేవ జయతే.